వెల్కమ్ టు జీవీటీవీ న్యూస్. కాకతీయ మోడల్ హై స్కూల్లో మాక్ అసెంబ్లీ. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం చౌదరిపల్లి స్టేజ్ సమీపంలోని కాకతీయ మోడల్ హై స్కూల్లో శనివారం మార్క్ అసెంబ్లీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రొటెం స్పీకర్ గా బుస్రా, స్పీకర్ గా శ్రీజ, ముఖ్యమంత్రిగా జ్ఞానేశ్వర్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా నితిన్, సమాచార సాంకేతిక శాఖ మంత్రిగా మృణాలిని, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రిగా అభిష్ట, క్రీడా మంత్రిగా నందిని, వ్యవసాయ శాఖ మంత్రిగా బుస్రా, రవాణా శాఖ మంత్రిగా పల్లవి, ఆర్థిక శాఖ మంత్రిగా శ్రేష్ఠ, ఇతర విద్యార్థులు, అధికార మరియు ప్రతిపక్ష ఎమ్మెల్యేలుగా పాల్గొన్నారు. కాకతీయ పాఠశాల కరెస్పాండెంట్ గౌని రాయిరెడ్డి మాట్లాడుతూ, నేటి బాలలే రేపటి భావి పౌరులుగా మారనున్న తరుణంలో ప్రభుత్వ అధికార యంత్రాంగ అవగాహనతో సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా నడుచుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎలియస్ కోలా, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. ప్రతిపక్ష సభ్యులు గారి దీనిపై మీ స్పందన ఏమిటి? అమలు ఖచ్చితంగా జరగాలి అధ్యక్ష. ఇది మాట కాదు అధ్యక్ష. సభ్యులందరూ దయచేసి మీరు మీ స్థానాల్లో కూర్చోండి. మంత్రి గారు దీనిపై మీ వివరణ. అధ్యక్ష, ప్రతి గ్రామానికి అభివృద్ధి కావాలి అధ్యక్ష. మంత్రి గారి ప్రతిపాదనలు సభ ముందు ఉంచుతున్నాను. సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. సుముఖంగా ఉన్నవారు అధికం. ఈ బిల్ ఆమోదించబడింది. రవాణా అభివృద్ధి శాఖ మంత్రి గారు బిల్ 2026లో ప్రవేశపెట్టారు. మంత్రి గారి ప్రతిపాదనను సభ ముందు ఉంచుతున్నాను. సుముఖంగా ఉన్న వాళ్ళు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు కాదు అనండి. సుముఖంగా ఉన్న వాళ్ళు అధికం. ఈ బిల్ ఆమోదించబడింది. అధ్యక్ష, మా ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగాన్ని అభివృద్ధి చేయడంలో అత్యంత